రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో తెలంగాణ అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. దశాబ్ద కాలాల వెట్టి చాకిరికి విముక్తి పొందిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. జిల్లాల్లోని కలెక్టరేట్, ప్రజాప్రతినిధుల క్యాంప్ ఆఫీసుల్లో వేడుకలు అంబరాన్ని అంటాయి. ఉద్యమంలో అమరులైన వీరులకు మంత్రులు, నేతలు నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో స్వరాష్ట్ర సాధన వేడుకలు అంబరాన్ని అంటాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ పాలనలో ధరణితో ఇబ్బందులకు గురైన రైతులకు మేలు కలిగేలా భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చామన్నారు. ప్రజల ఆస్తులను కాపాడుతూ సులభమైన పద్ధతిలో సమస్యలు పరిష్కరించుకునేలా వెసులుబాటు కల్పించామన్నారు భట్టి. భూ వివాదాలకు తావు లేకుండా భూ యాజమాన్య హక్కులు పూర్తిగా పరీక్షించడానికి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంస్కరణగా భూభారతి చట్టాన్ని ఏప్రిల్ 14న 2025న ప్రవేశపెట్టడం జరిగింది. ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండల కేంద్రాలలో నూతన ROR చట్టం భూభారతిపై అవగాహన కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించాం. మొదటి విడతగా ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్, నారాయణపేట జిల్లా మద్దూరు మండలాల్లో రెవెన్యూ సదస్సులు చేపట్టి భూ సమస్యల దరఖాస్తులు స్వీకరించాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివర్ణ కాంతుల వెలుగులతో కలెక్టరేట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. వరంగల్ జిల్లా తూర్పుకోటలో జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పాలకులం కాదు, సేవకులం అన్నారు మంత్రి. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. ములుగు జిల్లా తంగేడు స్టేడియంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. జాతీయ జెండా ఆవిష్కరించారు మంత్రి. ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు సీతక్క. రైతులకు విముక్తి, దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే జిల్లాలో 26,811 మంది రైతులను రుణ విముక్తి చేయడం జరిగింది. 219 కోట్ల 97 లక్షల రూపాయలను మాఫీ చేయడం జరిగింది. జిల్లాలో సన్నధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్, ఇప్పటి వరకు 32 కోట్ల బోనస్ చెల్లించడం జరిగింది. హనుమకొండలో తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో పార్టిసిపేట్ చేశారు మంత్రి సురేఖ. కోట్లాడి సాధించుకున్న తెలంగాణ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆగమైందన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందన్నారు. సూర్యాపేట జిల్లాలో తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో అమరులకు నివాళులర్పించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తర్వాత జాతీయ జెండాను ఆవిష్కరించారు మంత్రి. ఈ కార్యక్రమంలో భాగంగా 345 మహిళా సంఘాలకు 54 కోట్ల రూపాయల చెక్కులిచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూలు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ఎందరెందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాల్పంచుకున్న చిన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో అమరవీరుల త్యాగం మరువలేనిదన్నారు మంత్రి జూపల్లె కృష్ణారావు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు మంత్రి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చెక్కులు, రైతులకు విత్తనాలు అందజేశారు. ఆ అమరవీరుల ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సామాజికంగా వెనుకబడ్డటువంటి అట్టడుగున్నటువంటి ప్రజలందరికీ కూడా సమాన హక్కులు, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అందరితో సమానంగా వాళ్ళ జీవితాల్లో వృద్ధి చెందాలని అందరూ కూడా గర్వంగా తల ఎత్తుకొని బ్రతికే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి సమస్యలు
పరిష్కరిస్తూ పారదర్శకంగా ఉన్నటువంటి వనరులన్నిటిని కూడా సద్వినియోగం చేసుకొని అందరికీ ఫలితాలు అందే విధంగా అమరవీరుల ఆశయాలు ఆకాంక్ష నెరవేర్చే విధంగా వాళ్ళకు ఆత్మ శాంతించే విధంగా పరిపాలన కొనసాగుతుందని చెప్పని మీ అందరికీ ఈ సందర్భంగా విన్నవించుకుంటూ తెలంగాణ పోరాటంలో కాకా వెంకటస్వామి కృషి మరువులేనిదన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. ఉద్యమానికి కాకాకు విడదీయలేని బంధం ఉందన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని జీఎం ఆఫీసులో తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు కాకా విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు వంశీకృష్ణ. కాకా వెంకటస్వామి గారు చాలా గుర్తొస్తున్నారు నాకు. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం 2004లో అప్పుడు నేను కాలేజీలో ఉండే తెలంగాణ అంశం పైన సీరియస్గా చర్చలు నడిచేవి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కాకా గారు చాలా కృషి చేసి చాలా ఒత్తిడి పెట్టి సెంటర్లో కూడా సిడబ్ల్యూసి మీటింగ్ నుంచి వాకౌట్ కూడా చేసి తెలంగాణ సాధించుకున్నదే మన హక్కుల కోసము, మన పిల్లలు మన భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఏదైతే పోరాటం నడిచిందో 1500 మంది ప్రాణ బలిదానాలు ఇచ్చి తెలంగాణ కోసం ఏదైతే పోరాడినారో అది ఈరోజు గుర్తు చేసుకొని తెలంగాణ కోసం త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరిని గుర్తు తెచ్చుకుంటూ మరి తెలంగాణ వచ్చిన సంతోషం అభివృద్ధి బాటలో తీసుకెళ్లే బాధ్యత మాదని చెప్పి ఖచ్చితంగా మళ్ళీ చేస్తామని చెప్పి మళ్ళొకసారి హామీ ఇస్తూ జై తెలంగాణ. దశాబ్దాల కల నెరవేరిన క్షణాలు గుర్తు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లాలో ఉత్సవాలు చేసుకున్నారు ప్రజలు.